మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి జ్యోతినగర్, భరత్ నగర్, అంబా గార్డెన్ పరిధిలో 3 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ స్కూల్ను సందర్శించిన వివేక్ వెంకటస్వామి స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. విద్యార్థులతో కలిసి మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిఎంఎఫ్టీ ఫండ్తో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కిచెన్, టాయిలెట్స్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. ఆర్కేపీలో గురుకుల్ స్కూల్ చాలా మంచిగా నడిపిస్తున్నారు. లాస్ట్ టైం వారు ప్రిన్సిపల్ గారు గురుకుల్ స్కూల్ని విజిట్ చేయండి సార్, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవసరం అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వచ్చి ఇక్కడ చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యపడిపోయాను. ఎందుకంటే ఇంత మంచిగా గ్రామాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడనే ఉండి ఇక్కడనే చదువుకొని, నేను కల్చర్ ఏదైతే చూశానో ఈ స్కూల్లో నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇమీడియట్లీ నేను ఆ రోజు జిఎం గారికి ఫోన్ చేశాను. ఇక్కడ షీట్స్ అన్నీ కూడా పలిగిపోయి ఉన్నాయి, దీన్ని కొత్త షీట్స్ వేసే అవసరం ఉందని చెప్పి జిఎం గారికి కూడా కోరడం జరిగింది. ఈ వర్షాకాలం తర్వాత ఒక మంచి రూఫ్ మన ఈ సింగరేణి బిల్డింగ్ గురుకుల్ స్కూల్కి వేయడానికి జిఎం గారు కూడా ప్రపోజ్ చేశారు. అది డెఫినెట్లీ శాంక్షన్ చేయించుకొని పనులు ప్రారంభం చేయబోతున్నాం. దాంతోపాటు డిఎంఎఫ్టీలో నేను కూడా 20 lakhs మన ఈ గురుకుల్ స్కూల్కి కిచెన్కి, టాయిలెట్స్కి కేటాయించడం జరిగింది. అది కూడా శాంక్షన్ అయింది, కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. నేను వాళ్ళకి ఒక కండిషన్ పెట్టిన 10 డిస్టింక్షన్స్ ఈ సంవత్సరం వస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్ 20 lakhs గురుకుల్ స్కూల్కి ఇస్తానని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. వారు ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా, ప్రిన్సిపల్ ఇంకా టీచర్స్ అందరు కూడా మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పి కోరుతున్నాం.